హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే చాలా ఈజీగా, చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉండే బియ్యం పిండి రొట్టెలు. ఇందులో గోధుమ పిండి అవసరం లేదు, మైదా అవసరం లేదు. కేవలం మన ఇంట్లో ఎప్పుడు ఉండే బియ్యం పిండి ఉంటే చాలు. చాలా మెత్తగా, సాఫ్ట్గా వస్తాయి. చిన్నపిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని సుమారుగా 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోండి. నీళ్లు బాగా మరుగుతేనే బియ్యం పిండి రొట్టెలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు మనం మరిగించిన వేడి నీళ్లను కొంచెం కొంచెంగా ఈ పిండిలో వేసుకుంటూ స్పూన్తో బాగా కలుపుకోవాలి. డైరెక్ట్గా చేతితో కలపకండి, నీళ్ళు చాలా వేడిగా ఉంటాయి, చేయి కాలే ఛాన్స్ ఉంటుంది. వేడి నీళ్ళతోనే పిండిని కలిపితే రొట్టెలు చాలా స్మూత్గా, మెత్తగా వస్తాయి. ఇలా పోసిన తర్వాత ఈ స్పూన్ తోటి ఈ విధంగా ఒక్కసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని మనకి ఈ విధంగా సమానంగా ఒక్కసారి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మనకి కొద్దిగా నీళ్ళు పోసుకున్న తర్వాత ఈ విధంగా చేతితోటి ఇలా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకొని ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టేసి వదిలేయండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి. ఇప్పుడు పిండి కొంచెం వేడిగానే ఉంటుంది. ఆ టైంలో చేతికి కొద్దిగా చల్ల నీళ్ళు తడుపుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. గోధుమ పిండి ముద్దలా గట్టిగా కాకుండా ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళను చల్లుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీస్తూ సాఫ్ట్గా ముద్దలా తయారు చేసుకోవాలి. పిండి చాలా సాఫ్ట్గా ఉండాలి, గట్టిగా ఉంటే రొట్టెలు బ్రేక్ అవుతాయి. ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళను చల్లుకుంటూ ఈ విధంగా పిండిని ఇలా చేతితోటి ఈ విధంగా తీసుకోవాలి. మరి గట్టిగా కలుపుకోవద్దండి. ఈ విధంగా మొత్తం పిండినది కలపకుండా ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీస్తూ ఈ విధంగా ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ తీసుకొని చేతికి కొద్దిగా ఆయిల్ని రాసుకొని పిండిని కవర్ మీద పెట్టి ఇట్లా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా పిండి ముద్దను పెట్టేసి చేతితోనే నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోండి. చపాతీ కర్ర అస్సలు వాడకండి, అలా చేస్తే పిండి అతుక్కపోతుంది. కాబట్టి ఇలా చేతితోటి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. ముందే పెంకను మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. ఇప్పుడు కవర్ను జాగ్రత్తగా తీసేసి రొట్టెల పెంక మీద వేసుకోండి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలి. లో ఫ్లేమ్లో ఉంటే మాత్రం ఈ బియ్య పిండి రొట్టెలు అనేది చాలా గట్టిగా వస్తాయండి. కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కాల్చుకోవాలి. కొంచెం కాలిన తర్వాత తిప్పేయండి. ఇలా గరిటెతో లైట్గా ప్రెస్ చేసుకోండి. ఎక్కువసేపు పెంక మీద ఉంచుకోండి. అలా చేస్తే రొట్టెలు గట్టిగా వస్తాయి. లైట్గా బ్రౌన్ స్పాట్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోండి. ఇక అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. ముందుగా మనం గరిటెతో ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాం కదా, అదే ఇప్పుడు క్లాత్తో కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకోవచ్చు. క్లాత్తో కూడా చేసుకుంటే చాలా బాగా కుక్ అవుతాయి, చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా వస్తాయి. ఇలా అన్నిటినీ ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చూడండి ఎంత మెత్తగా, ఎంత సాఫ్ట్గా ఉందో. నోట్లో పెట్టుకుంటే ఆహా ఎంత టేస్టీగా ఉంటుంది కదండి. ఇంత ఈజీ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ ఖచ్చితంగా నచ్చే రెసిపీ అండి ఇది ఏ కూరలోనైనా, పచ్చడితో అయినా, చికెన్ కర్రీతో అయినా ఎల్లిపాయ కారం వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మధ్యలో ఎల్లిపాయ కారం వేసుకొని రోల్ చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇంట్లో బియ్యం పిండి ఉంటే చాలు. చాలా ఈజీగా బియ్యం పిండి రొట్టెలు చేసుకోండి. చాలా టేస్టీ, చాలా బలం, చాలా ఈజీ కూడా. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.